నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయనగరం రైలు ప్రమాద స్థలిలో ట్రాక్ పునరుద్ధరణ. విశాఖ ఒడిశా మార్గంలో పూర్వస్థితికి రాకపోకలు. రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం జగన్. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్. మంగళవారం నిర్ణయం వెల్లడిస్తామన్న న్యాయమూర్తి. ఎండుతున్న పంటలకు సాగునీరు విడుదల చేయండి, రైతులను ఆదుకోవాలంటూ సీఎం జగన్కు లోకేష్ లేఖ. తెలంగాణలో భారాస ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి. ఎన్నికల ప్రచారంలో పొట్టలో పొడిచిన దుండగుడు. ఢిల్లీ మద్యం కేసులో సిసోదియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. కుంభకోణానికి ఆధారాలున్నాయంటూ బెయిల్ తిరస్కరణ. మహారాష్ట్రలో రిజర్వేషన్ల కోసం మరాఠాల ఆందోళన ఉధృతం. ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు. నిపుణుల కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశం. విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పేద కుటుంబాల్లో చీకట్లు నింపింది. విశాఖ నగరంలో పనులు ముగించుకుని త్వరగా ఇంటికి చేరుకుందామనుకున్న బడుగుల బతుకులు ఛిద్రమయ్యాయి. చిమ్మ చీకట్లో ఏం జరిగిందో తేరుకునేలోపే 14 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించిన రైల్వే సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. క్షతగాతులను ఆసుపత్రులకు తరలించారు. దెబ్బతిన్న బోగీలను తొలగించి 19 గంటల వ్యవధిలోనే ట్రాక్ పునరుద్ధరించారు. విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి నుంచి నిరంతరాయంగా శ్రమించిన సహాయక బృందాలు ఒకదానిపైకి ఒకటి పడిపోయిన 2 రైళ్ల బోగీలను పక్కకు తొలగించాయి. విశాఖ నుంచి తరలించిన బాహుబలి క్రేన్తో బోగీలను ట్రాక్పై నుంచి పక్కకు జరిపారు. బోగీల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీయడంతో పాటు తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రులకు తరలించారు. దెబ్బతిన్న బోగీలను తరలించి రైల్వే ట్రాక్ను పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా కంటకాపల్లె, ఆలమండ స్టేషన్ల మధ్య సిగ్నల్ కోసం వేచి ఉన్న పలాస ప్యాసింజర్ను విశాఖ రాయగఢ్ ప్యాసింజర్ వెనక నుంచి ఢీకొనడంతో 2 రైళ్ల బోగీలు పక్కనే ఉన్న గూడ్స్ రైలుపై పడిపోయాయి. మొత్తం 7 బోగీలు నుజ్జునుజ్జవడంతో అందులో చిక్కుకున్న ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. చిమ్మ చీకట్లో ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. చనిపోయిన వారు, గాయపడిన వారి రక్తం, శరీర భాగాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఈ ప్రమాదంలో విశాఖ రాయగఢ్ రైలు ఇంజిన్లో ఉన్న 2 లోకో పైలట్లు మృతి చెందగా పలాస ప్యాసింజర్ గార్డ్ శ్రీనివాస్ చనిపోయారు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన గ్యాంగ్మెన్ కృష్ణన్నాయుడు, గొడికొమ్ముకు చెందిన కంచుబరకి రవి, కాపుసంబానికి చెందిన అప్పలనాయుడు, పిల్లా నాగరాజు, చెల్లా సతీష్ మృతి చెందారు. గుడబవలసకు చెందిన మజ్జిరాము, రెడ్డిపేటకు చెందిన సీతంనాయుడితో పాటు శ్రీకాకుళం జిల్లా రామచంద్రాపురానికి చెందిన గిరిజాల లక్ష్మి, మెట్టవలసకు చెందిన టెంకాల సుగుణమ్మ కన్నుమూశారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం అందించనుంది. మృతుల కుటుంబాలకు ప్రధాని 2 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 ఇవ్వనున్నారు. రైలు ప్రమాద బాధితులు వారి కుటుంబ సభ్యుల రోదనలతో విజయనగరం ప్రభుత్వాసుపత్రి పరిసరాలు భీతావహంగా మారాయి.
తెగిపడిన శరీర భాగాలతో కూడిన మృతదేహాలు, రక్తమోడుతున్న క్షతగాత్రులతో ఆసుపత్రి పరిసరాలు హృదయ విదారకంగా మారాయి. తీవ్రంగా గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి జగన్తో పాటు మంత్రులు పరామర్శించారు. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం బాధితులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పదుల సంఖ్యలో గాయపడగా వీరందరినీ విజయనగరం, విశాఖ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను విజయనగరం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రైళ్లు ఢీకొని బోగీలు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాల శరీర భాగాలు తెగిపడిపోయాయి. బాధిత కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మారుమోగింది. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాతులను ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అభయమిచ్చారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు బాధితులను పరామర్శించారు. వామపక్ష నేతలు సైతం రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు. ఎవరైతే క్రిటికల్ ఉన్న వాళ్ళని మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేస్తున్నాము. వీళ్ళు కూడా ప్రత్యేకంగా ఎవరికి ట్రీట్మెంట్ కావాలో ప్రభుత్వం ఆఖరి వరకు కూడా వాళ్ళని ట్రీట్ చేయాలనేది మరి మా సీఎం గారి తాలూకా ఆదేశం ఉంది. ఆ ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. 10 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మన ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చనిపోతే వాళ్ళకి వచ్చి 10 లక్షల రూపాయలు, అలాగే సీరియస్ ఇంజరీ అని ఉంటే 2 లక్షల రూపాయలు, లేదు మామూలుగా నార్మల్గా ఉంటే 50,000 రూపాయలు అని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా చేయించాలనేది కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం తిరిగి వెళ్లే ముందు ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే ద్వారా ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనా స్థలానికి ముందుగానే వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నా సహాయ చర్యలకు ఇబ్బంది తలెత్తుతుందని రైల్వే అధికారులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన నిర్ణయం మార్చుకున్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన ప్రమాదాన్ని చూస్తే రైల్వేలో పలు వ్యవస్థల పనితీరుపై అనుమానాలు ఉన్నట్లు కనిపిస్తోందని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. ఒకే మార్గంలో వెళుతూ ఆగి ఉన్న రైలును మరో రైలు ఢీకొట్టిన ప్రమాద ఘటన కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతోందంటూ ఆయన ట్వీట్ చేశారు. బ్రేకింగ్ వ్యవస్థ, హెచ్చరిక వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదని, రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. రైళ్ల కమ్యూనికేషన్ వ్యవస్థ ఎందుకు వైఫల్యం చెందిందని ప్రశ్న వేశారు. ఈ అంశాల పరిశీలనకు ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీని వేయాలని ప్రధాని మోదీని, రైల్వే మంత్రిని సీఎం కోరారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందన్న ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా దేశంలోని అన్ని మార్గాల్లోనూ ఈ తరహా ఆడిట్ జరగాల్సి ఉందన్నారు. విజయనగరం జిల్లా రైళ్ల ప్రమాదం కారణంగా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. విజయవాడ మీదుగా వెళ్లే 27 రైళ్లను రద్దు చేయడంతో పాటు ఇతర ప్రాంతాల మీదుగా వెళ్లే మరో 28 రైళ్లను దారి మళ్లించారు. రైలు రద్దు కారణంగా విజయవాడ, విశాఖ సహా పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల రద్దు విషయం తెలియక గంటల తరబడి వేచి చూస్తున్నారు. తాము వెళ్లాల్సిన రైలు ఎప్పుడొస్తుందో తెలియక పడిగాపులు కాస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు విజయవాడ జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. రోజు వేలాది మంది రాకపోకలు చేస్తుండగా రైళ్లు రద్దు, దారి మళ్లింపుతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. విశాఖ రైల్వే స్టేషన్లో చాలా మంది స్టేషన్లోనే సేద తీరారు. దూర ప్రాంతాల వారు ప్రత్యామ్నాయ రైళ్ల కోసం ఎదురు చూడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. డిలే అయినాయి. ఇంకా కొన్ని ట్రైన్స్ అనేది వస్తుందా రాదా అనేది కన్ఫర్మ్ లేదు అని చెప్పేసి అంటున్నారు. చిన్న పిల్లలు వేసుకొని ఉన్నాం, వాళ్ళు కరెక్ట్ అనేది మనకేం చెప్పట్లేదు. మా సిస్టర్ వాళ్ళ కాల్ డెలివరీకి వస్తే దానికోసం ప్రత్యేకంగా అర్జెంట్గా వెళ్తున్నాం. దానికోసం ఇంతవరకు ఏమీ రెస్పాన్సిబుల్ కావట్లేదు. టికెట్ క్యాన్సిలేషన్ చేస్తా అంటే వస్తాయో రావని చెప్పలేమని చెప్పి అన్నారు వాళ్ళు కూడా. అదండి, క్యాన్సిలేషన్ చేసి ఇంకా బస్సుకి వెళ్దామని చెప్పి ఆలోచిస్తున్నాం మేము కూడా. రైల్స్ అయితే కొన్ని రద్దు అవని కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది సార్. అది ప్రత్యేకంగా వేరే ట్రైన్స్ ఏమీ ఏర్పాటు చేయలేదు. ప్రయాణికులు అందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు.
విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం పరామర్శించనున్నారు. రైలు ప్రమాద విషయం తెలియగానే ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించడంతో పాటు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు నవంబర్ 1 నుంచి మలి విడత నిజం గెలవాలి కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాంధ్రలో 3 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఆమ్దలవలస, 2వ తేదీన విజయనగరం జిల్లాలోని ఎచ్చెర్ల, బొబ్బిలి, 3వ తేదీన విజయనగరం నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు. మంగళవారం రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె ఆముదలవలస వెళ్లి అక్కడ బస చేస్తారు. బుధవారం నుంచి నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై సిఐడి మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై కేసు పెట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చంద్రబాబుపై మరో కేసు నమోదుకు సంబంధించి వివరాలు ఏమిటి? శర్మ, కొద్దిసేపటి కిందటే వెలుగులోకి వచ్చింది. చంద్రబాబుపై సిఐడి మరో కేసు నమోదు చేసింది. అందులో మద్యం కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలతోటి చంద్రబాబు, కొల్లు రవీంద్ర, మరొకరు కలిపి మిగతా కొంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. ఆ వివరాలతోటి కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్ ఈ నెల అక్టోబర్ 11న ఒక పిటిషన్ తమకు అందిందని, దాని మీద వాసుదేవరెడ్డి కంప్లైంట్ ఇచ్చారనేటువంటిది, కమిషనర్ వాసుదేవరెడ్డి కంప్లైంట్ ఇచ్చారని అందులో ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పుడు డిస్టిలరీలకి సంబంధించి కొన్ని కంపెనీలకు అనుమతులు అక్రమంగా ఇచ్చారని ప్రధానంగా అందులో ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు, ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చేర్చినట్లు సిఐడి పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. దాంతో ఈ కేసు నమోదు చేసిన విషయాన్ని ఏసీబీ కోర్టుకు సమాచారం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఏసీబీ కోర్టుకి అందించారు. శర్మ, జయప్రకాష్, అంటే ఏ సెక్షన్ల ప్రకారం నమోదు చేశారు? దీనికి ఏమైనా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇలాంటి వివరాలు ఉన్నాయా? అంటే అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పీసీ యాక్ట్ ప్రకారంగా ఇందులో నమోదు చేశారు. దాంతో పాటు 409 అనే సెక్షన్, ఐపీసీ సెక్షన్ కూడా నమోదు చేసి మరికొన్ని సెక్షన్స్ అందులో పెట్టారు. సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ పీసీ యాక్ట్ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి 17A విషయం కూడా దీనికి అనుబంధంగా ఉండే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఈ నిర్ణయాలన్నీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున దీనిపైన పూర్తి స్థాయిలో ప్రస్తుతం చర్చించే అవకాశం ఉండదు. అయితే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ లో ప్రధానంగా పీసీ యాక్ట్ కూడా ఇందులో జత చేశారు. దాంతో పాటు 409 కూడా, అంటే 10 ఏళ్లకు పైబడి ఉండేటువంటి 7 ఏళ్లకు పైబడి ఉండేటువంటి శిక్ష పడే విధంగా ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్ కూడా ఇందులో ఈ ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. శర్మ, రైట్, ధన్యవాదాలు జయప్రకాష్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం నిర్ణయాన్ని న్యాయమూర్తి వెల్లడించనున్నారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టులో నేరుగా వాదించగా సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్గా వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా ఆయనకు బెయిల్ ఇవ్వాలని న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానాన్ని కోరారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత మధ్యంతర బెయిల్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. సెషన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి తరపున ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం తరపున అపీర్ అయినటువంటి సిఐడి తరపున అపీర్ అయినటువంటి ఏఏజీ గారు దీని మీద మాకు టైం కావాలని చెప్పేసి కోరినప్పుడు కోర్టు వారు మరి ఇంటీరియం మెయిల్ ఏదైతే అప్లికేషన్ ఉందో, ఏదైతే మెడికల్ గ్రౌండ్స్ తోటి, హెల్త్ గ్రౌండ్స్ తోటి మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటీరియం అప్లికేషన్ ఫైల్ చేశారో దానికి సంబంధించి మీరు ఆర్గ్యుమెంట్ అయిపోయింది కనుక మెయిన్ బెయిల్ పిటిషన్ మీకు కావాలంటే టైం ఇస్తాను, లేదా రేపే డిసైడ్ చేస్తాను, కానీ ఇంటీరియం బెయిల్ అప్లికేషన్ మాత్రం మరి ఏదైతే రేపు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పేసి రేపటికి తీర్పుకి వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా దాంట్లో చర్చించాల్సిన విషయం ఏంటంటే బాబు గారికి సంబంధించినటువంటి మెడికల్గా ఆ రోజు ఏదైతే 10/9/2023 నుంచి ఆయన జైల్లో
మరి ఉన్నప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్నటువంటి ఆయనకు ఆరోగ్య సమస్యలు, వేజీ రీత్యా ఇవన్నీ కూడా పరిశీలనలో తీసుకొని మరి రేపు పొద్దున తీర్పు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఏ పర్సన్కైనా కేసు పూర్వపరాలు కానీ, కేసుల్లో ఆరోపణలు కానీ, కేసుల్లో వాదనలు కానీ ఏ విధంగా ఉన్నా సరే ఒక మనిషి యొక్క ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, లీగల్ రైట్స్ ఏదైతే ఉంటాయో దాని దిశలో రేపు పొద్దున తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉండదని మాత్రం మనం భావించాల్సి ఉంటుంది. పంట పొలాలు ఎండిపోతున్నాయని సాగునీరు విడుదల చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల వద్ద కంకిపాడు గుడివాడ రహదారిపై రైతులు రోడ్డుపై అడ్డంగా బైఠాయించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వేలల్లో పెట్టుబడి పెట్టి సాగునీరు అందక పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎండిన పంటలు చూస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేసిన లోకేష్ పంటల్ని రైతులు తగలబెడుతూ ఉంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని తెలిపారు. వరి వేసిన పొలాల్లో ఉరివేసుకుంటున్న రైతుల్ని చూస్తే హృదయం ద్రవించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతులు లేని ఏపీగా రాష్ట్రం తయారయ్యే ప్రమాదం ఉందన్నారు. అనేక మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను కేంద్రానికి నివేదించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల్ని వివరించేందుకు ప్రజల్లోకి వెళ్లిన చంద్రబాబు గొంతు నొక్కేందుకు తప్పుడు కేసులు పెట్టి జైల్లో బంధించారన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్టైన ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో 338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి దర్యాప్తు సంస్థలు కొన్ని ఆధారాలు సమర్పించాయని సుప్రీంకోర్టు వెల్లడించింది. వీటిపై విచారణ కొనసాగుతున్నందున సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తిరస్కరించినట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మద్యం కుంభకోణం కేసుల్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈ కేసుల్లో 338 కోట్ల రూపాయలు చేతులు మారాయనడానికి ప్రాథమిక ఆధారం ఉందని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టి ధర్మాసనం పేర్కొంది. వీటికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు సంస్థల విచారణ ప్రారంభమైనందున ఈ దశలో బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. అయితే ఈ కేసు విచారణను 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్న ధర్మాసనం వారి వాంగ్మూలం కూడా తీసుకున్నట్లు తెలిపింది. ఒకవేళ విచారణ నిదానంగా సాగితే సిసోదియా 3 నెలల్లోపు మళ్లీ బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చని సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టి ధర్మాసనం సూచించింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో బెయిల్ కోసం కింది కోర్టుల్లో ఊరట లభించకపోవడంతో సిసోదియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిబిఐ, ఈడీ కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇటీవల దర్యాప్తు చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం దర్యాప్తు సంస్థలకు పలు ప్రశ్నలు సంధించింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా తాము లేవనెత్తిన చాలా అంశాలకు ఎవరి నుంచి సరైన సమాధానం రాలేదని కోర్టు ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్నింటికి సమాధానం ఇచ్చినా అవి సంతృప్తికరంగా లేవని పేర్కొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోదియాను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత మార్చి 9న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా సిసోదియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన కస్టడీపై తిహాడ్ జైల్లో ఉన్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలో గత కొద్ది కాలంగా మరాఠాలు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతమైంది. ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మరాఠా కోటాను పరిష్కరించడానికి 3 నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర సీఎం సిందే ప్రకటించారు. విద్యా ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని మలిదశ ఉద్యమాన్ని మరాఠాలు తీవ్రతరం చేశారు. మరాఠా కోటా కోసం అక్టోబర్ 25 నుంచి సామాజిక కార్యకర్త మనోజ్ జరంగే పాటిల్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఇటీవల ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి రిజర్వేషన్ ఉద్యమం చిన్నపిల్లల ఆటలా ఉందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆందోళనకారులు ఆగ్రహంతో బీడ్లోని ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టారు. అనంతరం సోలంకి ఇంటి ముందు నిలిపిన కార్లను రాళ్లతో ధ్వంసం చేశారు.
నిరసనకారులు తన ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నట్లు సొలంకి తెలిపారు. అదృష్టవశాత్తు ఈ దాడిలో తన కుటుంబ సభ్యులకు గాని సిబ్బందికి గాని ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. కానీ ఆస్తి నష్టం ఎక్కువగా జరిగినట్లు సొలంకి పేర్కొన్నారు. ఇది పూర్తిగా హోంమంత్రిత్వ శాఖ ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఆరోపించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధే స్పందించారు. ఈ నిరసనలు ఎటువైపు వెళ్తున్నాయో అని ఆందోళన వ్యక్తం చేశారు. మరాఠా కోటాను పరిష్కరించడానికి 3 నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని సింధే తెలిపారు. మరోవైపు జాల్నా జిల్లాలోని అంతర్వాలి సారథి గ్రామంలో రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మనోజ్ జరంగే పాటిల్ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించారు. ఇది ఆయన ఆరోగ్యానికి ముప్పు కలిగించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. జరంగే ఆదేశాలతో చాలా గ్రామాలు రాజకీయ నాయకులను తమ గ్రామాల్లోకి అనుమతించడం లేదు. మరాఠా రిజర్వేషన్ల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే అనేక గ్రామాల్లో ఆమరణ నిరాహార దీక్షలు మొదలవుతాయని జరంగే హెచ్చరించారు.